మీకు తెలుసా, సూర్యుడు ఉదయించకుండా సన్ రైజ్ బిఫోర్ లెగనవాడు ఈ ప్రపంచంలో ఏమీ సాధించలేడు. అంటే డబ్బున్నవాడు సాధిస్తాడు. ఇప్పుడు డబ్బున్న కొడుకు పుట్టాడు, ఒక ఎంపీ కొడుకు, ఒక మినిస్టర్ కొడుకు, ఒక సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, వాళ్ళకి పాసిబుల్ అవ్వచ్చు. వాళ్ళే చాలా డిసిప్లిన్గా వెళ్తారు హీరోలు అంటే, రాజకీయ నాయకుల గురించి పక్కన పెడితే. సో మళ్ళాంటి ఒక మిడిల్ క్లాస్ వాడు లేదంటే ఒక పేదవాడు ఏదో సాధించాలి, బర్నింగ్ డిజార్డర్, నేను అది సాధించాలి, నేను ఇది సాధించాలి, నేను గొప్ప అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను సీఎం అవ్వాలి, నేను పిఎం అవ్వాలి, లేకపోతే నేను ₹1,00,00,000 సంపాదించాలి, ₹10 సంపాదించాలని ఇలా గోల్స్ కలలు కట్టడం కాదు, గాల్లో మేడలు కట్టడం కాదు. అలాగా నువ్వు నిజంగా ప్యాషన్ ఉందా నీకు, నిన్ను చెక్ చేసుకో ఒకసారి, నీ మనసు లోతుకి వెళ్ళి చెక్ చేసుకో బ్రో. చెక్ చేసుకుని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చెక్ చేసుకుని మీరు నిజంగా గోల్ ఉందా, మీరు సాధించాలనుకుంటున్నారా, లేకపోతే ఎప్పటికీ పేదవాళ్ళుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరు పేదోడుగా పుట్టడం తప్పు కాదు, పేదోడుగా చచ్చిపోవడం తప్పు అన్నాడు స్వామి వివేకానంద. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేకండి, ఫస్ట్ స్టెప్. అప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు సన్ రైజ్ బిఫోర్ అంటే సూర్యుడు ఉదయించకుండా నేను 4కి లేస్తా, మీరు 5కి లేకండి, లేదా 6కి లేకండి. బట్ నేనేం సాధించానో పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు చూడండి. మీరు ఖచ్చితంగా యూత్ కుర్రలు గర్ల్స్ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఎర్లీగా లేకండి, మీరు సాధించండి, గొప్పలు అవ్వండి. ఎందుకంటే మీరు పేదలకు ఉండిపోకూడదబ్బా, మనం గొప్పలు అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు బీ అలర్ట్గా ఉండండి, ఎర్లీ మార్నింగ్ లేకడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.